కొట్టియేసరావు పేషెంట్ ఒకటి చెప్పమా ఫన్నీగా ఏదో ఒకటి మాట్లాడించండి స్వామితో. మీరు క్వశ్చన్ అడిగితే మాట్లాడతారు మా స్వామి. ఏం లేదు, మీరు కాల్ చేసినందుకు వీడికి ఇప్పుడు ఎంత తెలుసు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాటర్ క్యాన్ నిలబడరు నువ్వు. టైప్ లో పట్టుకుంటా మనం ఎప్పుడైనా పట్టుకున్నాం. చేస్తుంది ఫోన్ కొన్నాడు వీడికంటే నల్ల చుట్టాడు, కళ్ళ చుట్టలేవాట రంగు ఎత్తే డబ్బా బట్టి మాట్లాడు. ఇన్ని జనరేషన్ ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? పడి పాటలు లేని వాళ్ళకి ఇంతే ఉండదు. పన్నున్న వాళ్ళందరికీ వాటర్ వచ్చి పట్టుకొని పోతా ఉంటారు. ఎంతమంది? 22 మంది ఉన్న ప్రస్తుతానికి తిరుగుతా ఉంటుంది. అది చూడండి రోడ్డు మీద సందుబాణి సిగ్గుపడుతున్నా. కాదండి ఏదో చెప్పు బాబా, ఇంటర్ పిల్లలు కాదండి చెప్పు. సరే మీరే కథ చెప్పండి, ఏమైనా పెట్టి హీరో తీయడానికి. నేను చెప్పానా కదా, సినిమా పేరు చెప్పానా? పైన దెబ్బ కొడుకు, కింద దెబ్బ బాబాయ్. వీడు ఎంత బాగున్నది వీడు. సినిమా పేరు ఎట్లా కామెంట్ చేయండి. హాయ్ తాత రామిరెడ్డి. తాత కాదండి, ఇంకా 30 ఏళ్ళే తాత అనుకోండి. అప్పుడులే ఈయనకి 30 పెద్ద తేడా ఉండదు. వస్తుంది బాగా నిక్కలట్టి. అరే నువ్వు ఫోన్ కదిలి బాకురా, నిలబెట్టరా. నువ్వు మడిసి అంతా కదులుతుంటివి. సైడ్ హీరో పైన కళ్ళు పెట్టుకొని కింద పెడదెక్కినాడు. చెప్పులు కూడా కెమెరా రోల్ కెమెరా. ఫోన్ ఎంత తిప్పుతుంది తెలుసా? ఈడు ఫోన్ తిప్పింది కాకుండా మనిషి కూడా తిరుగుతుంది గిర్ర గిర్ర గిర్ర. దీంట్లో ఫోన్ పట్టుకోలేవట. స్టాండ్ ఎడుకుండు కదల మాకు అటు ఇటు 13 మంది విడిపోయారు స్వామి. మరి నువ్వు తిరుగుళ్ళకు పోయారు. మరి తిరుగుతుంటేవి 13, 12 వచ్చారు. తిన్నారా అని అడుగుతుండు. తిన్నావా అని అడుగుతున్నారు. ఇట్లా సురేష్ గారిగా తినలేదండి. సురేష్ అమ్మకి ఇంకా తినలేదండి. చెప్పు నువ్వే. తినలేదన్న సురేష్ అన్న. తినేది 10 దాటిన తర్వాత చెప్పు, నేను చెప్పలే. 10 తర్వాత ప్లాంట్ అనేది ముజేసిపోతున్నాడు. ఈ విలేజ్ లో ప్రభాకర్ ఉంటాడు కదా. రాకేష్ అన్న రేపు చేస్తామన్నా ప్రభాకర్ తో. మీ విలేజ్ లో ప్రభాకర్ ఉంటాడు కదా, అతనితో లైవ్ చేయండి టుమారో. ప్రభాకర్ అంటే ఎవరు? హై స్కూల్ ఏది ప్రభాకర్. రాఖీ రామ్స్ గారు రేపు చేద్దామండి అన్న. రాఖీ రామ్స్ అంటే రాకేషే కదా అన్న. రాఖీరామ్ బ్లాగ్స్ ఒకసారి రిప్లై అండి. కోనూరు కదా? కోనూరు. బుచ్చి తెలిసా అడుగు. బుచ్చి అంటే తెలుసండి మీకు? మునగొట్లో ఉన్న బుచ్చి. లైవ్ క్లారిటీ లేదు. సాయి నన్ను బాగా వచ్చింది క్లారిటీ. వాళ్ళకి నెట్ ఉండదు. నెట్ ఉండవాళ్ళు మునగొట్లో ఉన్నారు బుచ్చియా. అక్షిత అందరూ ఫైన్ కొన్నాం. నువ్వు కాసేపు అడి తెచ్చుకో, కాసేపు ఇటు తీసుకురావండి. బానే వస్తుంది లేదని ఎందుకు పైకి లేచింది, ఊపు వచ్చింది. పైకి లేచింది. నీ లింగి పైకి లేచింది అంటే ఎందుకు? అదిగో ఎమ్మడి కడక్క నింపిడి కిందకి. ఉంటే కడ్డారులు ఎవరన్నా సీప్ రేట్ లో దత్తంతో పంపిమను. స్వామి సార్ ఏంటి అలా కూర్చున్నారు?
బాధలు వచ్చింది బాధలు వచ్చి ఎండిపోయింది మొత్తం దాంట్లో డొల్లే